హాస్పిటల్లో ఏడుస్తూ ఉన్న అమ్మను చూసి లత కళ్ళల్లో నీరు ఆగలేదు. ఒక్కసారిగా ఏడ్చేసింది. డాక్టర్ అప్పుడే వచ్చి, "ఇకపై మీ ఆయన నడవలేడు. యాక్సిడెంట్ వల్ల మీ ఆయన కాళ్ళు చచ్చుబడిపోయాయి" అని చెప్పాడు. అది విన్న తల్లి కన్నీరు మున్నీరయింది. 10 ఏళ్ల లత తన నాన్నని బట్టి బాధపడలేదు కానీ, తన అమ్మ ఏడుపుని చూసి ఏడుస్తూ ఉంది. ఇంకేం చెప్పాలి? మంచాన పడిన నాన్న, రోజూ కూలికి వెళ్తున్న అమ్మ, 10 ఏళ్ల అమాయకపు లత ఆ ఇంట్లో మిగిలిపోయారు. నాన్నకి అన్నం అమ్మ పెట్టేది. స్నానం అమ్మే చేయించేది. బాత్రూంకి అమ్మే తీసుకెళ్ళేది. ఇదంతా చూసిన లత అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నాన్న నిన్నెప్పుడూ బాగా చూసుకోలేదు. నాకొక్క బొమ్మ కూడా కొనివ్వలేదు. ఎప్పుడూ నిన్ను కొడుతూ ఉండేవాడు. ఎందుకు నాన్న కోసం నువ్వు ఇంత చేస్తున్నావు అని అడిగింది. లత వాళ్ళ అమ్మ కళ్ళ నిండా నీళ్లతో, అమ్మా లత, మీ నాన్న నన్ను బాగా చూసుకోలేకపోయినా మీ నాన్నే నాకు బాధ్యత బలం. మీ నాన్న నీకొక బొమ్మ కొనివ్వకపోయినా నాకు బంగారం లాంటి నిన్నే ఇచ్చాడు. ఎప్పుడు నన్ను కొడుతూ ఉన్నా నేనెప్పుడు మీ నాన్నని ప్రేమిస్తూనే ఉన్నాను. మీ నాన్న నన్ను కాదనుకున్నా నేను మాత్రం మీ నాన్ననే కావాలనుకుంటున్నాను. ఆడదాని జీవితం ఒక్కసారి తాళి మెడలో పడిన తర్వాత చేతుల్లో ఉండదమ్మా. కష్టమైనా, నష్టమైనా, ఇష్టమైనా, బాధైనా, వేదనైనా, ఇబ్బందైనా, చింతైనా అంతకేముంది? అసలాఖరికి చితికైనా సరే తన భర్తతోనే వెళ్ళాలనుకుంటుంది తప్ప భర్తను విడిచి ఉండాలనుకోదమ్మా ఒక భార్య. అలా కాదు అని బా భర్త కొడుతున్నాడనో లేదా తాగి వచ్చి హింసిస్తున్నాడనో భర్తను వదిలి భార్య బిడ్డల్ని తీసుకొని బయటికి వెళ్తే ఈ సమాజం వాళ్ళని అస్సలకే బతకనివ్వదు. అలా ఎవరైనా వెళ్తే మొగుడొదిలేసినది అని చెప్పి తిడతారు. లేదా తన పిల్లల్ని కూడా అసలు బ్రతకనేనివ్వరు. ఈ సమాజం అంత గొప్పది. కనీసం బిడ్డలకు కూడా గౌరవం ఇవ్వదమ్మా. అంత మాత్రం దానికి కళ్ళు మూసుకొనో, కాటికి కాళ్ళు చాపుకొనో భర్తతో ఉండడం నయం అని చెప్తుంది. 10 ఏళ్ల లతకి అమ్మ చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు. కానీ ఒక నిర్ణయానికి మాత్రం వచ్చింది. పెళ్ళైతే ఇంకా ఆడవాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదని. 10 ఏళ్ల లతకు ఎంత జ్ఞానమో కదండీ! ఆ రాత్రి అలా జరిగింది. అలా కొన్ని సంవత్సరాలు లతా జీవితంలోనూ దొర్లాయి. అంతేకాదు, తను 10వ తరగతిలో గొప్ప ర్యాంక్‌తో పాస్ అయింది. తద్వారా తనకి ఫ్రీ కాలేజ్ సీట్ కూడా వచ్చింది. చక్కగా ఇంటర్మీడియేట్ చదువుకుంది. ఆ తర్వాత బీటెక్ కోసం ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయింది. ఇక అంతే. లతా జీవితంలో అనుకోని మలుపులన్నీ అక్కడే జరిగాయి.